A man earns 37,645 in a month and his wife earns 25,367. If they spend 38,600 in a month, how much do they save in that month? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక ఒక మనిషి 37,605 ఎర్న్ చేస్తారనమాట మనీ. ఒక మంత్కి ఇంత శాలరీ వస్తుంది సపోజ్. అదే వాళ్ళ హిజ్ వైఫ్ ఎంత ఎర్న్ చేస్తారు ఒక మంత్కి అంటే 25,367 ఎర్న్ చేస్తారు. ఓకే, టోటల్ ఎర్నింగ్స్ కావాలి అంటే మనకి ఈ రెండు యాడ్ చేస్తే వాళ్ళిద్దరు టోటల్ ఎర్నింగ్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. వాళ్ళిద్దరికి కలిపి ఒక నెలకి ఎంత వస్తుంది, 1 మంత్కి ఎంత వాళ్ళు సంపాదిస్తున్నారు అనేది వస్తుంది రెండు యాడ్ చేస్తే. నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ఇఫ్ దే స్పెండ్ 38,600 ఇన్ ఏ మంత్, వాళ్ళు 38,600 ఖర్చు పెట్టేస్తారనమాట ఒక్క మంత్లో. వాళ్ళిద్దరు కలిపి 38,600 స్పెండ్ చేస్తారు. అయితే ఏమడుగుతున్నారు చూడండి, హౌ మచ్ డూ దే సేవ్ ఇన్ దట్ మంత్, ఎంత సేవ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో సేవింగ్స్ అనేవి మనకి ఎలా వస్తాయి, ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే వస్తాయి. సో ఇన్కమ్ ఏది, వాళ్ళిద్దరికి వచ్చిన శాలరీ మనకి ఇన్కమ్ అనమాట. శాలరీ అంటే వాళ్ళు సంపాదించింది, ఎర్న్ చేసింది. ఓకే, సో ఈ 37,645 ఇంకా ఈ 25,367 మనం యాడ్ చేసేస్తాం, అది టోటల్ ఇన్కమ్ అవుతుంది. సో ఆ టోటల్ ఇన్కమ్లోంచి మనం ఈ ఎక్స్పెండిచర్ అనేది మైనస్ చేయాలి. సో ఈ ఎక్స్పెండిచర్ ఖర్చు తీసేస్తే, వాళ్ళు చేసిన ఖర్చు అనమాట ఇది, తీసేస్తే మనకి వాళ్ళు ఎంత సేవ్ చేసుకున్నారో ఆ మంత్లో అనేది తెలుస్తుంది. సో రైటింగ్ రాస్తే మనం చూడండి ఇక్కడ, మనీ ఎర్న్డ్ బై ఏ మ్యాన్ in a month is equal to 37,645. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనీ ఎర్న్డ్ బై హిజ్ వైఫ్. మనీ ఎర్న్డ్ బై హిజ్ వైఫ్, అతని వైఫ్ ఎంత ఎర్న్ చేస్తారు, ఈజ్ ఈక్వల్ టు 25,367. దీని కిందనే రాయాలి 25,367. ఓకే, సో ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకి టోటల్ ఇన్కమ్ అనేది వస్తుంది అనమాట. టోటల్ ఇన్కమ్ వాళ్ళిద్దరికి కలిపి ఎంత ఇన్కమ్ వస్తుంది. సో 5 + 7 12, 2 రాయాలి, 1 క్యారీ చేయాలి, 1 + 4 5, 5 + 6 11 అయితే 1 రాసి 1 క్యారీ చేయాలి, 1 + 6 7, 7 + 3 10, 0 రాసి 1 క్యారీ చేయాలి, 1 + 7 8, 8 + 5 13. సో 3 రాయాలి, ఇక్కడ 1 క్యారీ చేయాలి మనం, 1 + 3 4, 4 + 2 6. సో వాళ్ళిద్దరు కలిపి ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే 63,012 అనమాట. ఇంత మనీ అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత స్పెండ్ చేశారు, 38,600 అనేది స్పెండ్ చేసేసారు. సో ఇంకా ఎంత సేవింగ్స్ అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ రాద్దాం మనం, మనీ స్పెండ్, ఓకే, మనీ స్పెండ్ బై దెమ్ ఈజ్ ఈక్వల్ టు 38,600. సో మనం ఇక్కడ 63,012 నుంచి 38,600ని మనం మైనస్ చేయాలన్నమాట. సో మైనస్ చేస్తే 2 - 0 2, 1 - 0 1, 0 - 6 చేయలేం కాబట్టి ఇది 2 అవుతుంది, ఇది 10 అవుతుంది, 10 - 6 4, 2 - 8 చేయలేం కాబట్టి మళ్ళీ బారో చేస్తే ఇక్కడ 5 అవుతుంది, ఇది వచ్చి 12 అవుతుంది, 12 - 8 4, నెక్స్ట్ 5 - 3 2 అంటే 24,412 ఏంటన్నమాట, ఇది సేవింగ్స్ అనమాట. సో మనీ saved by them is equal to 24,412. Okay,
ఆ మనిషి ఎర్న్ చేసేది ఇది, వాళ్ళ వైఫ్ ఎర్న్ చేసేది ఈ అమౌంట్ అనమాట. సో టోటల్గా వాళ్ళిద్దరు కలిపి ఎర్న్ చేసేది ఇది 63,012 వచ్చింది. వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తారో, ఎంత స్పెండ్ చేస్తారంటే 38,600. సో టోటల్ ఇన్కమ్లోంచి మనం ఎక్స్పెండిచర్ అనేది మైనస్ చేస్తున్నాం. అలా మైనస్ చేసినప్పుడు మనకి సేవింగ్స్ వస్తాయి అనమాట. వాళ్ళు ఇంకా ఎంత సేవ్ చేసుకున్నారు, ఇంకా వాళ్ళ దగ్గర ఎంత మనీ మిగిలింది. సో ఎంత మనీ మిగిలిందంటే 24,412 అనేది మిగిలిందనమాట. నెక్స్ట్, శివ హ్యాడ్ 52,490 రూపీస్. శివ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అంటే 52,490 రూపీస్ ఉంది. హీ పర్చేజ్డ్ ఏ కౌ ఫర్ 15,870 రూపీస్ అండ్ ఏ బఫెలో ఫర్ 25,785 రూపీస్. సో శివ ఏం చేశాడంటే ఈ మనీ తోటి 52,490 ఉంది కదా, దానిలో 15,807 పెట్టి ఒక కౌ, ఇంకా 25,785 తోటి ఒక బఫేలో కొన్నాడు అనమాట. సో టోటల్గా ఈ రెండు యాడ్ చేస్తే ఎంత ఖర్చు పెట్టాడు అనేసి మనకి తెలుస్తుంది. ఏమని అడుగుతున్నారు ఇక్కడ, హౌ మచ్ మనీ ఈజ్ విత్ హిమ్ నౌ, ఇంకా అతని దగ్గర ఎంత మనీ ఉంది అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ అతని దగ్గర ఉన్న మనీ నుంచి అతను ఖర్చు పెట్టిన మనీ ఏదైతే ఉందో దాన్ని మనం మైనస్ చేసామంటే ఇంకా అతని దగ్గర ఎంత మనీ ఉందో మనం ఈజీగా చెప్పొచ్చు. సో అతను ఖర్చు పెట్టింది కౌ కోసం 15,870, బఫేలో కోసం 25,785. ఈ రెండు మనం యాడ్ చేసేస్తాం అనమాట. ఈ రెండు యాడ్ చేసేసి ఆ వచ్చిన సమ్ని దేంట్లోంచి మైనస్ చేయాలంటే అతని దగ్గర స్టార్టింగ్లో ఉన్న అమౌంట్ ఉంది కదా, దీంట్లోంచి మనం మైనస్ చేస్తాం. మైనస్ చేస్తే మనకి ఇంకా అతని దగ్గర ఎంత మనీ ఉంది అనేది వస్తుంది. సో ఇక్కడ రైటింగ్ వచ్చి అమౌంట్ విత్ శివ, అమౌంట్ విత్ శివ ఈజ్ ఈక్వల్ టు 52,490. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా ఉంచండి. ఇది ఇలా ఉంచి కాస్ట్ ఆఫ్ బఫెలో, కాస్ట్ ఆఫ్ ఏ కౌ ఈజ్ ఈక్వల్ టు 15,870. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఏ బఫెలో ఈజ్ ఈక్వల్ టు 25,785. టోటల్ ఎంత ఖర్చు పెట్టాడు అంటే ఈ రెండు మనం యాడ్ చేయాలి. సో రెండు యాడ్ చేస్తే 0 + 5 5, 7 + 8 15. సో 5 రాసి 1 క్యారీ చేస్తున్నాం. 1 + 8 9, 9 + 7 16, 6 రాయాలి, 1 క్యారీ చేయాలి. 1 + 5 6, 6 + 5 11. సో 1 రాసి 1 క్యారీ చేయాలి. 1 + 1 2, 2 + 2 4. సో టోటల్గా ఎంత ఖర్చు పెట్టాడంటే 41,655 ఖర్చు పెట్టాడు అనమాట. ఓకే, సో ఎంత మనీ మిగిలింది అనేసి అడుగుతున్నారు. కాబట్టి ఇదేంటిది టోటల్ ఎక్స్పెండిచర్, ఇది మొత్తం చేసిన ఖర్చు ఇది. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్లో శివ దగ్గర ఉన్న అమౌంట్ 52,490 నుంచి మనం అతను ఖర్చు చేసింది కౌ బఫేలో కొనడానికి అతను ఖర్చు చేసిన 41,655ని మైనస్ చేయాలన్నమాట. సో మైనస్ చేస్తే 10 - 5 చూడండి, ఇది 8 అవుతుంది, ఇది 10 అవుతుంది. 10 - 5 5, 8 - 5 3, 4 - 6 చేయాలి. అక్కడ బారో చేస్తే 1 అవుతుంది, ఇది 14 అవుతుంది. 14 - 6 8. ఓకే, 1 - 1 0, 5 - 4 1. సో ఇంకా వాళ్ళ దగ్గర ఎంత మనీ మిగిలి ఉందన్నమాట, 10,835 అనేది మిగిలి ఉంది. సో అమౌంట్ with him now is rupees 10,835. Okay, next question.
A milk dairy produces 25,545 liters of milk every day. It supplies 15,625 liters of milk to various milk depots and the rest to the market. How much milk is supplied to the market? సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఒక మిల్క్ డైరీ ఎంత మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవ్రీడే అంటే 25,545 లీటర్స్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అయితే ఇది ఈ మిల్క్లో ఈ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఉంది కదా మన దగ్గర, సో దీంట్లో 15,625 లీటర్స్ మిల్క్ని వేరియస్ డిపాట్స్కి పంపిస్తుంది. మిగిలిన మిల్క్ ఉంది కదా, మిగిలిన దాన్ని ఏం చేస్తుందంటే మార్కెట్కి పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమని అడుగుతున్నాడు, హౌ మచ్ మిల్క్ ఈ సప్లై టు ద మార్కెట్ అని అడుగుతున్నాడు. మార్కెట్కి ఎంత మిల్క్ సప్లై చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఈ టోటల్ మిల్క్ నుంచి దీన్ని మైనస్ చేస్తే మిగిలిన దాన్ని కదా మార్కెట్కి పంపిస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే 25,545 నుంచి 15,625ని మైనస్ చేయాలన్నమాట. సో మిగిలిన మిల్క్ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్కి పంపిస్తున్నారు. సో ఇక్కడ రైటింగ్ రాస్తే milk produced by milk dairy every day is equal to 25,545 liters. Okay, next, milk supplied to various milk depots. Okay, milk is equal to 15,625 liters. సో వేరియస్ డిపాట్స్కి సప్లై చేసిన మిల్క్ని మనం మైనస్ చేసేసామంటే తీసేసామంటే మిగిలిన మిల్క్ అనేది మార్కెట్కి వెళ్తుంది. సో మార్కెట్కి వెళ్ళే మిల్క్ ఎంత అనేది మనం చూద్దాం. 5 - 5 0, 4 - 2 2, 5 - 6 చేయలేం కాబట్టి ఇది 4 అవుతుంది, ఇది 15 అవుతుంది. 15 - 6 సో 9. 4 - 5 చేయలేం కాబట్టి ఇది 1 అవుతుంది, ఇది 14 అవుతుంది. 14 - 5 9. నెక్స్ట్ 1 - 1 0. సో ఎంత మార్కెట్కి వెళ్తుంది అంటే 9,920 లీటర్స్. ఓకే, మిల్క్ సప్లైడ్ టు మార్కెట్ is equal to rupees 9,900 సారీ రూపీస్ కాదు మిల్క్ కదా ఇది, సో లీటర్స్లో చెప్పాలి మనం. 9,920 లీటర్స్ 9,920 లీటర్స్ ఆఫ్ మిల్క్ మార్కెట్కి సప్లై చేస్తున్నారు అనమాట ఎవ్రీడే. ఓకే.